అయితే ఎందుకు కార్యం చేస్తామంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రతి దినము కూడా ప్రార్థన చేసుకోవాలి. వెలుచుండగా ఆయన శిష్యులలో ఒకడు బాధకుడా ఈ రాళ్ళను రొట్టెలుగా ఈ రాళ్ళు ఎలాంటివో కట్టడములోని ఎలాంటివో చూడమని అడిగిన. ఈ రాళ్ళను ఏమన్నాడంటే ఎలా ఉంటాయో నువ్వు చూడమన్నాడా? చూడమని చెప్తున్నాడు. అయితే ఇంకొక మాట అక్కడ యేసు ఈ గొప్ప కట్టడములను చూస్తున్నావు కానీ రాతి మీదను రాయను ఒకటైనను నిలిచి ఉండకుండాను పడదోయబడినని చెప్పాను. హల్లెలూయా. ఎందుకు ఈ కార్యం చేస్తున్నానంటే ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో పనిచేయాలి. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. ప్రతి ఒళ్ళు ప్రార్థన చేస్తాం. ప్రపంచ దేశంలో ఇక్కడ దేశం అక్కడ మా అక్కడెక్కడ ఏంటంటే తిమోతి పత్రిక అందరి గురించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన గురించి ప్రార్థన చేస్తలేదు. ఇక్కడ నా గురించి అది మన తీసుకుంటుంది. అయితే ఎందుకు ఈ కార్యం చేస్తాం? మన గురించి మనం ప్రార్థన చేస్తలేదు. అక్కడ బాబాయ్ ప్రార్థన చేయాలని చెప్పాడు. అక్కడ చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయవలసినది మన బాధ్యత, మనది జరిగింది దేవుడు. హల్లెలూయా. మన కదండి చేసేది మనము, చేయవలసినది ఆయన. అవునా కదండి. ఇంట్లో మనం తల్లిదండ్రులు మనం ఏం చేస్తామనంటే ఒక కష్టపడి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇల్లంతలో మన ఆహారం పిల్లలకి మనం ఇచ్చేసినప్పుడు ఏం చేస్తామంటే మా అమ్మ వచ్చేది మా నాన్న వచ్చే మంచి భోజనం పెడతారు. ఏం చేస్తాం? కష్టపడి వాళ్ళు ఏం చేస్తాం? మంచి భోజనం పెడుతున్నాం. పెట్టినకి మా తల్లిదండ్రులు వచ్చారు ఇచ్చారని చెప్తారు. భోజనం చేయలేని కొంతమంది ఉంటారు. హల్లెలూయా. కొంతమంది భోజనం చేయలేని కొంతమంది ఉంటారు. ఏది ఏమైనా కానీ ఇక్కడ మనం ఏం చేసామంటే ప్రతి దినము కూడా ప్రార్థన చేయాలి. ప్రతి అవసరంలో కూడా ప్రార్థన చేయాలి. ప్రతి అవసరంలో ప్రార్థన చేయాలి. దేని గురించి ప్రార్థన చేయాలో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. మనం ఎందుకు ప్రార్థన చేస్తాం? ఈ భారతదేశంలో కోసం మనం ఎందుకు ప్రార్థన చేస్తాం? ఇక్కడ 1వ కీర్తన అంటాడు, సమస్త దేశములారా మీరు ఇక్కడ ఏమంటాడంటే సంతోషంగా ఉండండి అని చెప్తున్నారు. ఏది కష్టపడకూడదు, ఏది కొట్టుకోకూడదు, ఎవరిని ఏం చేయకూడదు, ఎవరిని ఏ ప్రాంతాలు చేయకూడదు. నీవు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చెయ్యి. నీ చేయవలసిన ప్రార్థన చేయి. నీ చేయవలసిన ప్రార్థన చేసి నీ పని నువ్వు చేయాలి. అంతే కదండి. మనం ఇంట్లోంచి మన పనికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే దేవా ఈ పనికి మేము వస్తున్నాం దేవా, నేను మీ అందరూ మేము ప్రార్థన చేస్తాం దేవా, మేము క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికి ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు భారతదేశంలో అందరూ గురించి మనం ప్రార్థన చేయాలి. చేస్తున్నాం. ఆయన మణిపూర్ గురించి కూడా మనం ప్రార్థన చేస్తాం. అలా కదండి చేసాం. మణిపూర్ గురించి కూడా ప్రార్థన చేస్తాం. కొంతమంది తెలియని కొంతమందికి చేస్తాం. ఎవరు ఏమనుకున్నా కానీ మన జీవితంలో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందరి గురించి ప్రార్థన చేయాలి. అందరి గురించి ప్రార్థన చేయాలి. శత్రువుల గురించి ప్రార్థన చేయాలి. మంచోళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అందరి గురించి ప్రార్థన చేయాలి. మనము కూడా దేవా మమ్మల్ని కూడా గుర్తు చేసుకోవడానికి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు ఈ కార్యాలు చేస్తున్నామంటే దేవుని యొక్క సన్నిధిలో మనం అవుతున్నాం. దేవుని యొక్క ఆలోచన అవుతున్నాం. అప్పుడు తర్వాత చెప్పు అప్పుడు త్వరగా సమస్త దేశములారా యెహోవా యందు నీవు సంతోషముండు. హల్లెలూయా. నీవు ఎందుకు కష్టపడతావు? నీవు ఎందుకు దేశం తోటలు చేస్తున్నావు అని అంటున్నారు. నువ్వు సంతోషం ఉండాలి. హల్లెలూయా. ఈ రోజు కొన్ని దేశాలు కష్టపడుతున్నారు. చాలా మంది తిరిగి వస్తున్నారు, క్షేమం ఉంటున్నారు. వెళ్ళి ప్రార్థన చేస్తే క్షేమం ఉంటున్నాం. తిరిగి వచ్చి మన క్షేమం చేస్తున్నాం. ఎవరు ఏమనుకున్నా కానీ తల వచ్చి మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఎవరు శత్రువులు ఉంటారు, చాలా మంది ఉంటారు. మన జీవితంలో మనం తల ఉంచుకోవాలి. మనం అందరి గురించి ప్రార్థన చేయాలి. క్షేమం ఉండాలి. హల్లెలూయా. అంతే కదండి. ఎప్పుడైతే క్షేమం ఉండే భారతదేశంలో కూడా చాలా మంది హాస్పిటల్ ఎంతమందో ఉన్నారు. ఎంతమందో ప్రార్థన చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం. అప్పుడు చేయించుడి చేసు వారి సన్నిధికి రండి. హల్లెలూయా. నీవు ఎక్కడున్నా ఎక్కడ తిరిగిపోతున్నా కానీ నీవు దేవుని సన్నిధికి రా. ఏమంటారు చెప్తున్నాడు. నువ్వు ఎక్కడైనా తిరుగు, ఏ
ప్రాంతాలను తిరుగు, నేనిచ్చే సమయంలో నువ్వు దేవుని సన్నిధిలో రా అని చెప్తున్నాడు. ఈరోజు జరగబోయే కార్యక్రమం ఏంటంటే ప్రతి దినము కూడా ప్రార్థన చేయాలి. ఈరోజు మనం ఇక్కడ ఇంటికి వెళ్తున్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం, దేవుని సన్నిధిలో భోజనం చేసి కొంత దేవునికి రెస్ట్ ఇచ్చిన తర్వాత అందుకంటే దావీదు మహారాజు అంటాడు, ఉదయకాలం వేసి 7 మార్లు ప్రార్థన చేశాడంటే హల్లెలూయా. ఎంత గొప్పతనం అది కదండి, ఎంత కదండి. 7 మార్లు ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? మేము ప్రార్థన చేసేవాళ్ళం మేము బాగా చేస్తామండి, మేము చేస్తామండి అని చెప్తున్నారు. మనం ఎవరి గురించి చేయాలి? మన గురించి చేయకూడదు. భారతదేశంలో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయాలి. భారతదేశంలో ప్రతి నాయకుడి గురించి ప్రార్థన చేయాలి. భారతదేశంలో ప్రతి కష్టంలో ఉన్న వారిని ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి గురించి, ప్రతి ఓల్డ్ హాస్పిటల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేయాలి. ఆహారం లేని వారి గురించి ప్రార్థన చేయాలి. ఈరోజు ఆహారం లేదనుకుంటాం, వారికి తప్పది. ఆహారం కొంత తింటున్నారు, అంత బయట పడిచేస్తున్నారు. ఎందుకు ఈ కార్యం చేస్తున్నాం అంటే పూర్వకాలంలో ఇటువంటి ఆహారం లేదు. ఈ ఆహారం చూసిన చాలా కష్టపడ్డాం. మనం కష్టపడిన తల్లిదండ్రులు కష్టపడ్డారు. సాయంకాలం వచ్చి అన్నం వండుతుంటే కుమ్మేసి మామూలుగా ఏదో వండి డామేజ్ చేసి ఇచ్చేసేవారు. ఇప్పుడు మాట అంటే 5 నిమిషాలు భోజనం వచ్చేస్తుంది, పిలిస్తే భోజనం వచ్చేస్తుంది. మరి నువ్వు దేవుని ఏమిస్తున్నావు? నువ్వు ఏ ప్రార్థిస్తున్నావు? ఏ అవసరం దేవుని యొక్క ఆలోచన కలుగుతున్నావు? మనం ప్రతి దినము కూడా అర్థం చేసుకోండి. ఇది అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. మనం ఏంటి అంటే ప్రతి దినము కూడా భారతదేశము క్షేమంగా దేవ్యా అని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే క్షేమంగా ఉందో మన భారతదేశం, మన అందరం మనం సంతోషపడతాం. అదే అవునే కదా. ఇంట్లో 10 మంది కష్టపడి 10 మంది కష్టాలు దెబ్బలాడితే అది బాగుంటుందా? ఉంటారా? క్షేమం ఉంటుందా? ఏ ప్రాంతాలు ఉంటుందా? హల్లెలూయా. ఎందుకు కార్యాలు చేస్తానంటే ఒక పాట పాడిన తర్వాత ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు నీవే చూపిన గొప్పలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వాడలేనో నన్నంతగాను బలపరిచావు, అంతులంతులకు వేచించి నన్నంతగాను దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడైన నన్నంతగాను బలపరిచావు, అంతులంతులకు వేచించి నన్నెంతగాను దీవించావు. దేవా, మమ్మల్ని బలహీనుడు కాకుండా దేవా ఈ యొక్క శక్తిని మా మధ్యలో ఆస్వాదించండి, దీవించండి. ఈ లోకంలో ఎవరు బలహీనులు ఉండకూడదు దేవా. ప్రతి ఒక్కరి బిడ్డలు క్షేమంగా ఆస్వాదించండి. ప్రతి కుటుంబాన్ని, రాజులు, నాయకులను అందరినీ ఆ బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. సమాధానం, ఐక్యత కలిగి ఉండడానికి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి. ఈ ప్రపంచ దేశంలో ప్రతి బిడ్డలు, ప్రతి దేశాలు క్షేమం కలిగి ఉండటానికి దీవించడానికి యేసు నామములో, సత్యగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.